వెల్కమ్ టు ఐడిటీవీ. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరుగుతుందా? ఆయన ఇమేజ్ ను వాడుతూ వైసీపీ మైండ్ గేమ్ మొదలుపెట్టిందా? సీనియర్ నేత వైసీపీ వ్యూహాల్లో ముఖ్య భాగస్వామి అయిన విజయసాయి రెడ్డిని చేసిన ట్వీట్ ఇందులో భాగమేనా? టీడీపీని ఆ పార్టీ క్యాడర్ ను డిఫెన్స్ లో పడేసి రాజకీయంగా తమ పార్టీకి మేలు చేసేలా ఆయన ప్లాన్ చేశారా? అసలు విజయసాయి ట్వీట్ వెనుక మర్మం ఏంటి? ఓన్లీ వన్ ట్వీట్ ఫసక్ అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ మైండ్ గేమ్ మొదలు పెట్టినట్టు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పేరును వాడుతూ అధికార కూటమిలో కలకలం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. పవన్ పేరును తెరపైకి తెస్తే ఇప్పటి పరిస్థితుల్లో చంద్రబాబు సహా టీడీపీ నేతలు కార్యకర్తలు ఎవరూ తప్పుబట్టే పరిస్థితే లేదని అర్థం చేసుకున్న వైసీపీ ఆ దిశగా తన కార్యాచరణ అమలు చేస్తున్నట్టుగా ప్రజలు కూడా భావిస్తున్నారు. వైసీపీ సీనియర్ నాయకుడు జగన్ కు అతి సన్నిహితంగా మెలిగే వాళ్లలో ఒకరైన విజయసాయి రెడ్డి చేసిన తాజా ట్వీట్ ఈ చర్చకు కారణమవుతుంది. తన ట్వీట్ తో ఆయన టీడీపీని పూర్తిగా డిఫెన్స్ లో పడేశారన్న చర్చ జరుగుతుంది. నేషనల్ పాపులారిటీ అండ్ ఏజ్ ఈజ్ ఆన్ హిస్ సైడ్. ఐ ట్రూలీ బిలీవ్ దాట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు is the most ideal person among us the leaders of the NDA ruling parties in AP to lead and represent Andhra Pradesh. AP is a young state and cannot be led by almost 75-year-old senile gentleman who is acting up అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు వయసు అతి తక్కువ అని, ఇలాంటి రాష్ట్రానికి ఏపీని పాలిస్తున్న ఎన్డీఏ పార్టీలోని పవన్ కళ్యాణ్ సీఎం అయితేనే మంచిదని విజయసాయి అన్నారు. పవన్ కళ్యాణ్ ఆదర్శప్రాయుడని కొనియాడారు. 75 ఏళ్ల వయసున్న నాయకుడు యువ రాష్ట్రాన్ని పరిపాలించడం సరికాదని పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి కామెంట్ చేశారు. వాస్తవం మాట్లాడుకుంటే ఇప్పటికిప్పుడు పవన్ గురించి విజయసాయి ట్వీట్ చేయాల్సిన అవసరమే లేదు. అది కూడా పాజిటివ్గా మాట్లాడాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ చంద్రబాబు పేరెత్తకుండా నేరుగా పవన్ను ఉద్దేశించి అంత పాజిటివ్గా విజయసాయి ట్వీట్ పెట్టారంటే ఖచ్చితంగా టీడీపీని డిఫెన్స్లో పడేసేందుకే అని అంతటా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ను ఓ మాట కూడా అనేందుకు టీడీపీ నేతలతో పాటు కేడర్ కూడా ధైర్యం చేయలేరని గ్రహించే విజయసాయి ఇలా చేసి ఉంటారని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. సహజంగానే ఈ విషయంపై జన సైనికులు సంబరపడుతుంటే టీడీపీ కేడర్ మాత్రం ఎలా రిప్లై ఇవ్వాలో తెలియక సైలెన్స్ను మెయింటైన్ చేస్తుంది. విజయసాయి ట్వీట్ వ్యవహారంపై పవన్ మనసుకు కష్టం కలగకుండా ఎలా స్పందించాలన్నది టీడీపీ నేతలను ఆలోచనలో పడేస్తుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.